విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటీకరించాలంటే చూస్తూ ఊరుకునేది లేదని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కూటమి ప్రభుత్వం ఆర్టీసీ పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లోని ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా చేపట్టింది. విద్యుత్ బస్సులను తెచ్చి డిపోలను ఖాళీ చేయించి ప్రైవేటు వ్యక్తులకు బస్సులు అప్పగించాలని ప్రభుత్వం చూస్తోందని, ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత ఉద్యోగులపై పని ఒత్తిడి మరింత పెరిగిన నేపథ్యంలో తక్షణమే ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. ఆర్టీసీకి సంబంధించి మనుగడే ప్రశ్నార్థకమైనటువంటి సందర్భంలో మరి ఈరోజు మేము ఉద్యమానికి శ్రీకారం చుట్టాము. ఏపీఎస్ఆర్టీసీ దశాబ్దాలుగా ఇటు ప్రయాణికులకి ప్రజలకి మరి దగ్గరగా ఉండి అత్యంత దగ్గర ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ ఆర్టీసీని ప్రైవేటం చేయాలనేటువంటి ఆలోచన స్పష్టంగా కనపడుతుంది. కారణం ఏమంటే ఎలక్ట్రికల్ బస్సులు అనేవి ఏదో ఒక గుత్తాధిపత్యానికి ఇవాళ మాకున్నటువంటి సమాచారం ప్రకారం పెనాకిల్ సంస్థకి మనం ఈ ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులని ఇవ్వడానికి సిద్ధం చేశారు. దాని ధర్మల రాబోయేటువంటి 750 బస్సులకు కాను ఇవాళ విద్యాధరపురం డిపో, గుంటూరు 1 డిపో, భవిష్యత్తులో మంగళం డిపో, అలాగే దాదాపు ఈ రాష్ట్రంలో 12 డిపోల్ని మూసివేసేటువంటి క్రమం జరిగింది.